హాయ్. మనం ఈ వీడియోలో అనకొండ విండోస్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలన్నది చూద్దాం. సో, గో టు గూగుల్ అండ్ టైప్ అనకొండ డౌన్‌లోడ్. మీరు అనకొండ డౌన్‌లోడ్ టైప్ చేశాక ఈ లింక్ కదండీ! ఇండివిడ్యువల్ ఎడిషన్ అనకొండ ఉంది కదా! ఫస్ట్ లింక్ స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేశాక ఇక్కడ ఇన్‌స్టాల్ అనకొండ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేశాక యూ హ్యావ్ 3 వెర్షన్స్ అండి. మీరు అనకొండ అన్నది విండోస్‌లో ఇన్‌స్టాల్ చేయొచ్చు, మ్యాక్ ఓఎస్‌లో ఇన్‌స్టాల్ చేయొచ్చు అండ్ లినక్స్‌లో ఇన్‌స్టాల్ చేయొచ్చు. మనం విండోస్ ఇన్‌స్టాలేషన్ చూస్తున్నాము. నాది 64 బిట్, మీది 32 బిట్ అయితే 32 బిట్ డౌన్లోడ్ చేసుకోండి. ఫైల్ సైజ్ వచ్చేసి 457 MB ఉందండి. దాని మీద క్లిక్ చేయండి. సో, డౌన్లోడ్ అన్నది స్టార్ట్ అయిపోయింది. సో, నేను అనకొండ అన్నది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచానండి. ఇట్ విల్ బీ అన్ exe ఫైల్. సో, నార్మల్ సాఫ్ట్‌వేర్ ఎలా ఉంటుందో ఇది కూడా సాఫ్ట్‌వేర్ ఫైల్స్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుందండి. సో, ఇక్కడ చూసుకుంటే మీకు అనకొండ ఇన్‌స్టాలేషన్ కనిపిస్తుంది కదా! సో, దాని మీద క్లిక్ చేయండి. మీకు డౌన్లోడ్ చేసిన తర్వాత .exe ఫైల్ ఇలా చూపిస్తుంది. సో, ఇన్‌స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. సో, ఇట్ టేక్స్ సమ్ టైమ్. కొంచెం టైం తీసుకుంటుంది. డౌన్లోడింగ్‌కి కూడా ఇంకా డౌన్లోడ్ అవుతుంది చూసారా? ఇది 457 MB ఉంది కాబట్టి మీ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి డౌన్లోడ్ అనేది జరుగుతుంది. సో, నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఈ వీడియో కోసం. సో, exe ఫైల్ డబుల్ క్లిక్ చేశాక మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. సో, మీరు ఈ విండోకి వచ్చాక నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ దెన్ లైసెన్స్ అగ్రీమెంట్ ఐ అగ్రీ అండ్ దెన్ నెక్స్ట్. అండ్ దెన్ మీరు అనకొండ సాఫ్ట్‌వేర్‌ని ఏ ఫోల్డర్‌లో ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారు. బై డిఫాల్ట్ ఇది సి డ్రైవ్ తీసుకుంది. అండ్ నేను వేరే ఫోల్డర్‌లో ఇన్‌స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు మీ సిస్టమ్‌లో ఎక్కడన్నా ఇన్‌స్టాల్ చేయొచ్చు అనకొండ అన్నది. బై డిఫాల్ట్ మాత్రం అది సి డ్రైవ్ తీసుకుంటుంది. సో, ఇక్కడ చూసినట్టయితే ఎస్ డ్రైవ్ అన్న దాంట్లో అనకొండ అన్న ఫోల్డర్‌ని ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచుకున్నాను. సో, అందులో నేను అనకొండ అన్నది ఇన్‌స్టాల్ చేస్తున్నాను. సో, మళ్ళీ నెక్స్ట్ అన్నది క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూసినట్టయితే యాడ్ అనకొండ 3 టు మై పాత్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ దీన్ని క్లిక్ చేయండి. సో, ఇది ఆటోమేటిక్‌గా మీ పైథాన్‌ని పాత్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్‌లో పాత్ ఆటోమేటిక్‌గా సెట్ చేస్తుందండి. సో, అది క్లిక్ చేసాక ఇన్‌స్టాల్ అని కొట్టండి. సో, ఇక్కడ చూసినట్టయితే మీకు ఇన్‌స్టాలేషన్ స్టార్ట్ అయిపోయింది. సో, ఇట్ టేక్స్ సమ్ టైమ్ 20-30 మినిట్స్ ఇన్‌స్టాలేషన్ జరుగుతుంది. అకార్డింగ్ టు యువర్ ర్యామ్ అండ్ యువర్ సిస్టమ్ స్పీడ్. సో, నేను ఇక్కడ వీడియో పాజ్ చేస్తున్నాను. సో, ఆఫ్టర్ ఇన్‌స్టాలేషన్ వి విల్ స్టార్ట్ అండ్ మీకు జుపిటర్ నోట్‌బుక్ ఎలా ఓపెన్ చేయాలి అండ్ స్పైడర్‌లో ఓపెన్ చేయాలి అన్నది చూద్దాం. ఒక్కసారి అనకొండ ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత. సో, మీకు ఒకసారి ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత మీరు అనకొండ అనే అన కమాండ్ ప్రాంప్ట్‌కి వెళ్ళండి. సీఎండీ. మీరు కమాండ్ ప్రాంప్ట్‌కి వెళ్ళాక పైథాన్ వెర్షన్ అని టైప్ చేయండి. మీకు పైథాన్ వెర్షన్ ఏది ఇన్‌స్టాల్ అయింది మీ సిస్టమ్‌లో అని చూడడానికి కమాండ్ ప్రాంప్ట్‌లో పైథాన్ వెర్షన్. సో, 3.8.5 అన్న వెర్షన్ ఇన్‌స్టాల్ అయింది పైథాన్ అండ్ టైప్ కొండ ఇన్ఫో. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే కొండ వెర్షన్ 4.9.2 అండ్ పైథాన్ వెర్షన్ మీరు పైన చూసినట్టు 3.8.5. కొండ ఏంటంటే మీకు ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేయడానికి యూజ్ చేస్తారు. సో, మీకు సక్సెస్‌ఫుల్‌గా అనకొండ ఇన్‌స్టాల్ అయింది మీ సిస్టమ్‌లో. సో, మీరు అనకొండ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ చూసినట్టయితే అనకొండ ప్రాంప్ట్ అండ్ అనకొండ నావిగేటర్ చూపిస్తున్నాయి. సో, ఓపెన్ అనకొండ ప్రాంప్ట్. సో, ఒకసారి అనకొండ ప్రాంప్ట్ ఓపెన్ చేశాక జుపిటర్ నోట్‌బుక్ అని టైప్ చేయండి. జుపిటర్ నోట్‌బుక్ అని టైప్ చేశాక మీకు డైరెక్ట్‌గా జుపిటర్ నోట్‌బుక్ అన్నది ఓపెన్ అయిపోతుంది మీ అనకొండ ప్రాంప్ట్ ద్వారా. ఫస్ట్ టైం ఓపెన్ చేస్తాం కాబట్టి ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్. సో, డిఫాల్ట్‌గా మీ బ్రౌజర్ ఏదుంటే
అందులో మీ జూపిటర్ నోట్బుక్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో హియర్ న్యూ ఇక్కడ చూసినట్టయితే న్యూ ఫోల్డర్, ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నానండి. ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్. సో ఇక్కడ చూసినట్టయితే అన్టైటిల్డ్ ఫోల్డర్, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ రీనేమ్ చేయండి ఫోల్డర్. సో ఇక్కడ టెస్ట్ ఫోల్డర్ అని రీనేమ్ చేస్తున్నానండి. ఈ ఫోల్డర్ని కిందకి వెళ్ళి చూసినట్టయితే టెస్ట్ ఫోల్డర్, దాని మీద క్లిక్ చేస్తే లోపలికి వెళ్తారు ఆ ఫోల్డర్లోకి. అండ్ ఇక్కడ న్యూ పైథాన్ 3 నోట్బుక్, ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను. న్యూ పైథాన్ 3 అని కొట్టగానే మీకు కొత్త నోట్బుక్ ఓపెన్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే ఈ పైథాన్ నోట్బుక్ ఓపెన్ చేస్తారో ఇది ఆటోమేటిక్గా మీకు ఇక్కడ సేవ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే చూసారు కదా, ఇక్కడ పేరు అన్టైటిల్డ్ అని ఉందండి. దీనికి కూడా టెస్ట్ అని ఇచ్చుకుందాం పేరు. సో రీనేమ్ టెస్ట్. సో ఇక్కడ ఫోల్డర్లో చూసినట్టయితే ఇది కూడా ఆటోమేటిక్గా టెస్ట్ అని చేంజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూస్తే 3+3 షిఫ్ట్ ఎంటర్. సో షిఫ్ట్ ఎంటర్ కొట్టగానే 3+3 మీకు అవుట్పుట్ డైరెక్ట్ వచ్చేస్తుంది. దీన్ని సెల్ అంటారండి. ఇది ఫస్ట్ సెల్, ఇది సెకండ్ సెల్. లేకపోతే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే 4+7 అని క్లిక్ చేసి ఇక్కడ రన్ అని చేసినా రన్ అవుతుందండి మీకు. ఇక్కడ మీ పైథాన్ ప్రోగ్రామ్స్ టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ జూపిటర్ నోట్బుక్ డేటా సైన్స్కి బాగా యూజ్ అవుతుందండి. మీకు స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుంది మీ ప్రోగ్రాంలో అని తెలుసుకోవాలంటే జూపిటర్ నోట్బుక్ ఈజ్ బెస్ట్ ప్రిఫరెన్స్ అండి. మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి జూపిటర్ నోట్బుక్కి. అండ్ దెన్ మీరు జూపిటర్ నోట్బుక్ మీ కమాండ్ ప్రాంప్ట్ అనుకుంటే ప్రాంప్ట్ ద్వారా ఓపెన్ చేశారు కాబట్టి షట్ డౌన్ చేయాలంటే Ctrl+C అని టైప్ చేయండి. సో జూపిటర్ నోట్బుక్ అన్న షట్ డౌన్ అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే షట్ డౌన్ అయిపోయిందండి. అండ్ దెన్ క్లోజ్ జూపిటర్ నోట్బుక్. అండ్ ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ద్వారా స్పైడర్ అనేది ఎలా లాంచ్ చేయాలి. సో స్టార్ట్ SPYDER స్పైడర్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుందండి స్పైడర్ ఓపెన్ అవ్వడానికి. సో స్పైడర్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ మెషిన్ లెర్నింగ్. నేను స్టార్టింగ్ మెషిన్ లెర్నింగ్ ఇక్కడ చూసినట్టయితే స్పైడర్ ఓపెన్ అవుతుందండి. స్టార్టింగ్ మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటున్నప్పుడు స్పైడర్లోనే నా ప్రోగ్రామ్స్ అన్ని టైప్ చేసేవాడిని. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ నోట్బుక్. యాజ్ అ డేటా సైంటిస్ట్ మీరు జూపిటర్ నోట్బుక్ అండ్ స్పైడర్ బాగా యూజ్ చేయాలి అండ్ యూజ్ చేస్తారు కూడా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్పైడర్ ఓపెన్ అవుతుందండి. సో హియర్ ఈజ్ యువర్ ఎడిటర్, పైథాన్ ఎడిటర్. అండ్ ఇక్కడ కన్సోల్ అండి. మీ కర్నల్ అన్నది స్టార్ట్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మీ కన్సోల్ అండి. దిస్ ఈజ్ యువర్ ఇక్కడ మీ ప్రోగ్రామ్ రాస్తారు. అండ్ దెన్ ఇక్కడ మీ అవుట్పుట్ చూపిస్తుంది. అండ్ వేరియబుల్ ఎక్స్ప్లోరర్, మీరు ఎప్పుడైతే మిషన్ లెర్నింగ్ కోడ్ రాసి ఆ వేరియబుల్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయండి. ఈ విండోలో కనిపిస్తాయి. ఇక్కడ కోడ్ రాస్తాం, ఈ విండోలో కనిపిస్తాయి. అండ్ అవుట్పుట్ ఇక్కడ చూపిస్తుంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ స్పైడర్. అండ్ మీరు స్పైడర్ ఇంకా జూపిటర్ నోట్బుక్ని మీ అనుకున్న నావిగేటర్ నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు డైరెక్ట్లీ. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అనుకొండ అని టైప్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టే అనుకొండ ప్రాంప్ట్ అండ్ అనుకొండ నావిగేటర్ అని కూడా ఉందండి. అనుకొండ నావిగేటర్కి వెళ్ళండి. సో అనుకొండ నావిగేటర్ యూజ్ ఏంటి అంటే మీరు డైరెక్ట్గా లాంచ్ చేయొచ్చండి. మీరు డైరెక్ట్గా మీ జూపిటర్ నోట్బుక్ని ఏమీ టైప్ చేయకుండా జస్ట్ లాంచ్ అని టైప్ చేస్తే మీ జూపిటర్ నోట్బుక్ అండ్ స్పైడర్ లాంచ్ అయిపోతాయి. సో ఇక్కడ అనుకొండ నావిగేటర్ ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ టైం కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు ఓపెన్ అనుకొండ నావిగేటర్. సో లోడింగ్ అప్లికేషన్స్, అన్ని అప్లికేషన్స్. సో యూ హ్యావ్ ఫర్ డేటా విజువలైజేషన్ చాలా బాగుంటుందండి. అండ్ ఫర్ మిషన్ లెర్నింగ్ మనకి స్పైడర్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆర్ స్టూడియో కూడా ప్రొవైడ్ చేస్తుందండి అనుకొండ నావిగేటర్లోనే. మీకు ఒకసారి విండో ఓపెన్ అయ్యాక చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అనుకొండ నావిగేటర్ ఓపెన్ అయిందండి. సో ఇక్కడ మీకు అనుకొండ నావిగేటర్లో డైరెక్ట్గా జూపిటర్ ల్యాబ్, జూపిటర్ నోట్బుక్, పైచామ్ అండ్ విజువల్ స్టూడియో కోడ్ అండ్ గ్లూవిస్ ఫర్ డేటా విజువలైజేషన్
ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ స్పైడర్ ఆటోమేటిక్గా ఇవన్నీ మీ అనుకున్న నావిగేటర్లో డైరెక్ట్గా లాంచ్ చేయడానికి బాగా యూజ్ అవుతాయండి. సో మీకు త్రూ అనకొండ ప్రాంప్ట్ ద్వారా ఎలా జుపిటర్ నోట్బుక్ ఓపెన్ చేస్తాము అంటే జస్ట్ గో ఇంటూ అనకొండ నావిగేటర్ అండ్ దెన్ టైప్ ఇందాక చూసినట్లయితే జుపిటర్ నోట్బుక్ అని టైప్ చేస్తే మీకు జుపిటర్ నోట్బుక్ మీ డిఫాల్ట్ బ్రౌజర్లో ఓపెన్ అయిపోయింది. ఇన్ ద సేమ్ వే మీరు అనకొండ నావిగేటర్ ఓపెన్ చేశాక ఇక్కడ లాంచ్ అని కనిపిస్తుంది కదండి, అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ జుపిటర్ నోట్బుక్ మీ డిఫాల్ట్ బ్రౌజర్ ఏది ఉంటే అందులో ఓపెన్ అయిపోతుందండి. అండ్ కిందకి వెళ్తే స్పైడర్ కూడా ఇన్ ద సేమ్ వే చూసారు కదా, మీకు మీ డిఫాల్ట్ బ్రౌజర్లో ఓపెన్ అయిపోతుంది. సో ఇలా కింద ఇందాక ఫోల్డర్ క్రియేట్ చేసాము మనం, టెస్ట్ ఫోల్డర్ అని ఇందాక క్రియేట్ చేసాం కదా, ఇన్ ద సేమ్ వే ఇందాక సేవ్ చేసిన ఫైల్ టెస్ట్ అన్న ఫైల్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇన్ ద సేమ్ వే మనము అనుకున్న నావిగేటర్ ద్వారా స్పైడర్ని కూడా లాంచ్ చేయొచ్చండి. సో యూ కెన్ లాంచ్ జుపిటర్ నోట్బుక్ అండ్ స్పైడర్ through Anaconda Navigator or through Anaconda Prompt. సో Anaconda Prompt ద్వారా మనం ప్యాకేజెస్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చండి. సో ఇక్కడ చూసినట్టయితే స్పైడర్ స్టార్ట్ అయింది, ఇక్కడ లాంచ్ అని క్లిక్ చేయగానే. సో మళ్ళీ ఒకసారి మనం Anaconda Prompt ఓపెన్ చేద్దామండి. సో స్పైడర్ లాంచ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. సో చూసారు కదా, స్పైడర్ లాంచ్ అయిపోయింది. సో స్పైడర్ మనము అనకొండ ప్రాంప్ట్ ద్వారా ఎలా స్టార్ట్ చేస్తాం, జస్ట్ ఓపెన్ అనకొండ ప్రాంప్ట్ అండ్ టైప్ స్టార్ట్ స్పైడర్. మీకు స్పైడర్ విండో అన్నది, మీ స్పైడర్ ఐడి అన్నది ఓపెన్ అయిపోతుంది. ఇన్ ద సేమ్ వే జుపిటర్ స్టార్ట్ చేయడానికి అనకొండ ప్రాంప్ట్లో జుపిటర్ నోట్బుక్ అని టైప్ చేయండి, మీ డిఫాల్ట్ బ్రౌజర్ ఏది ఉంటుందో అది ఓపెన్ అయిపోతుందండి, జుపిటర్ నోట్బుక్. అండ్ దెన్ you can start writing your code, and then through మనము అనకొండ నావిగేటర్ ద్వారా కూడా చూసామండి, జస్ట్ క్లిక్ లాంచ్ అండ్ ఇట్ విల్ లాంచ్ యువర్ నోట్బుక్ అండ్ స్పైడర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్పైడర్ ఓపెన్ అయిందండి, మనం అనకొండ నావిగేటర్ ద్వారా ఓపెన్ చేసాము. సో అగైన్ గో టు అనకొండ నావిగేటర్ వన్స్, ఒకసారి అనకొండ నావిగేటర్కి వెళ్దామండి. ప్యాకేజ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అని చూద్దాం. సో మీకు ప్రీ ఇన్స్టాల్ ప్యాకేజెస్ వస్తాయండి అనకొండ ద్వారా, కానీ మీరేమన్నా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటే పిప్ ఇన్స్టాల్ నంపై అని టైప్ చేయండి. ఎంటర్ కొట్టాక మీకు లేటెస్ట్ వర్షన్, మీకు ఆల్రెడీ నంపై ఇన్స్టాల్ అయి ఉన్న మీ అనకొండలో మీకు లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేస్తుందండి పిప్ ఇన్స్టాల్ నంపై అన్నది. సో రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్, ఆల్రెడీ నా దాంట్లో నంపై ఇన్స్టాల్ అయి ఉందండి. సో మీకు జస్ట్ ఒక ప్యాకేజ్ అన్నది ఎలా ఇన్స్టాల్ చేస్తాం త్రూ అనకొండ ప్రాంప్ట్ అన్నది చూపెట్టడానికి నేను చేశానండి. సో పిప్ ఇన్స్టాల్ నంపై. సో ఇన్ ద సేమ్ వే మనం ఏ ప్యాకేజెస్ అన్నా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాండాస్, పిప్ ఇన్స్టాల్ పాండాస్ అని టైప్ చేశానండి. సో ఇక్కడ చూసినట్టయితే ఆ లైబ్రరీస్ ఆ ప్యాకేజ్ మొత్తం తీసుకొని ఇన్స్టాల్ చేసిందండి. సో జస్ట్ యూస్ పిప్ ఇన్స్టాల్ పాండాస్. ఇఫ్ మీకు ఏమన్నా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ, మీకు ఎప్పుడన్నా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ ఏమైనా ఎర్రర్స్ వస్తే, ఇట్స్ బెటర్ టు గో టు గూగుల్. అండ్ నాకు ఎప్పుడన్నా డౌట్ వచ్చినా సరే గూగుల్కి వెళ్ళి నేను స్టాక్ ఓవర్ఫ్లో ఎక్కువగా యూజ్ చేస్తాను. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ రాలేదు నంపై అండ్ పాండాస్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినప్పుడు. ఇన్ కేస్ నంపై ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు ఏమన్నా ఎర్రర్ వచ్చిందనుకోండి, జస్ట్ నంపై ఇన్స్టాలేషన్ ఎర్రర్ అని టైప్ చేయండి. మీకు టైప్ చేయగానే ఫస్ట్ లింక్ చూసారు కదండి, స్టాక్ ఓవర్ఫ్లో. మీకు ఎప్పుడన్నా ఇట్స్ బెటర్ టు గో టు స్టాక్ ఓవర్ఫ్లో. మీకు ఎటువంటి ఎర్రర్ వచ్చినా సరే యూ విల్ గెట్ అన్ ఆన్సర్. డెఫినెట్గా మీకు దానికి సంబంధించిన ఎర్రర్కి సంబంధించిన ఆన్సర్ ఉంటుందండి, ఎలా క్లియర్ చేయాలి ఆ ఎర్రర్ని అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోస్ట్ చేసారు చూసారు కదా, ఎర్రర్ ఇన్స్టాలింగ్ నంపై. సో మీరు కోండా ఇన్స్టాల్ నంపై అని కూడా టైప్ చేసి ఇంకా చూసినట్లయితే కోండా ఇన్ఫో అని టైప్ చేస్తే మనకి వర్జన్ తెలిసిందండి అనకొండ ప్రాంప్ట్లో ఏ వర్జన్ ఆఫ్ కోండా ఇన్స్టాల్ అయింది అని.
ఫోన్లో ఇన్స్టాల్ numpy అని టైప్ చేసినా మీకు మీ ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ అయిపోతాయి అన్నమాట. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో and subscribe to my channel. Next sessions, next videos lo nenu maximum numpy, pandas, and we will go to machine learning kuda okasari manam basics, python basics and data science basics, numpy ela use chestaru and pandas ela use chestaru and data visualization techniques ivanni okasari chusaka manam machine learning ki move avudam. So thank you.